మన ప్రభువును రక్షకుడున్న యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చదవబడిన లేఖన భాగంలో దేవుని కొరకు ఎదురు చూసేవారట నూతనమైన బలాన్ని పొందుతారని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. అలాగున పక్షిరాజు వలె రెక్కలు కూడా చాపుకుని పైకి ఎగురుతారు, అలయకుండా పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారని వాక్యము మనకి తెలియచేస్తుంది. పక్షిరాజు వలె అని చూచినప్పుడు పక్షిరాజు మేఘముల మీద కాకుండా మేఘముల పైన ఎగురుతుందని అర్థాన్ని ఇస్తుంది. పక్షిరాజు వర్షం కురిసేటప్పుడు వర్షం కింద తడిచిపోకుండా అది మేఘముల కంటే పైన అది ఎగురుతుందంట, దాని మీద వర్షం పడకుండా. అలాగే పక్షిరాజు వలె మనం కూడా అలైకి పరిగెడతాము అని వాక్యం తెలియజేస్తుంది. అంటే శ్రమలు, శోధనలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ప్రభు అవేమి మనకు తలవకుండా పైకి ఎగరేస్తాను అని అర్థాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తున్నట్లయితే పక్షిరాజు అడవిలోనికి వెళ్ళి ఇంకా 3-4 నెలలు అడవిలోనే ఉండిపోద్దంట. ఎందుకనంటే తను నూతనపరుచుకుని నూతనమైన బలాన్ని పొందుకునే దాని కొరకే అలా ఉంటుందంట ఎడారుల్లో. తన ముక్కుతో తన వెంట్రుకలన్నిటిని కూడా పీకేసిద్దంట. పీకిన తర్వాత ఆ ముక్కును కూడా రాయికి కొట్టి ఆ ముక్కు కూడా ఊడిపోయేటట్లుగా చేస్తుందంట. తర్వాత తనకున్నటువంటి గోళ్ళకున్నటువంటి వేరులు కూడా అది పీకేస్తుందంట. ఎందుకనంటే ఆ అడవిలో ఆ 2-3 నెలలు కూడా తనకి క్రొత్త ముక్కు, అలాగే కొత్తదైనటువంటి వెంట్రుకలు, మంచి గోరులు రావాలని సృష్టికర్త అయిన దేవుని వైపు ఎదురు చూస్తుందంట. 2-3 నెలల తర్వాత దేవుడు నూతనపరిచి ఆ అవయవములన్నీ, ఆ ముక్కును, చక్కటి వెంట్రుకలను, గోర్లను ఇచ్చిన తర్వాత అది నూతనమైన బలాన్ని పొందుకుని మరలా బయటకు వచ్చి ఆహ్లాదకరంగా ఎగురుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనకున్నటువంటి సమస్యలు, శోధనలు అనేవి ఎన్నతగినవి కాదు. అవన్నీ కూడా ఒక రోజున తీసివేసినప్పుడు దేవుడు శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనం నూతనపరచబడతాం. కనుక ప్రభువా నన్ను నూతనపరచు అని మన ప్రభువుకి మనం అప్పగించుకుంటే మన గొప్ప దేవుడు నూతనమైన బలాన్ని ఇస్తారు. మనసుకున్న శ్రమలన్నీ కూడా ఎగిరిపోయినట్లుగా, అవి తొలగిపోయినట్లుగా, అవి పోయిన తర్వాత మనం అలయక పరిగెత్తే వారముగా, సొమ్మసిల్లక నడిచే వారముగా, రెక్కలు చాపి పైకి ఎగిరే వారముగా దేవుడు మారుస్తానని సెలవిస్తున్నారు. నిశ్చయముగా పక్షిరాజుకున్న ఆ శ్రేష్టమైనటువంటి జీవితం దేవుడు ఎలాగునిచ్చాడో అదే జీవితాన్ని మనకు కూడా ఇచ్చి మనల్ని నూతనపరిచి నూతన బలాన్ని ప్రభు ఇవ్వాలనుకుంటున్నారు. అట్టి ఆశీర్వాదమును ప్రభు మనకిచ్చునుగాక, మనం పొందుకున్నదుముగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో మాట్లాడారు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారని. అయ్యా, పక్షిరాజు ప్రభ మేఘముల పైన ఎగురుతుందని, శ్రమల పైన, శోధనల పైన మమ్మల్ని ఉంచుతామని, క్రింద ఉంచమని. అలాగే పక్షిరాజు ప్రభ అడవికి వెళ్ళి ఒక 2-3 నెలలు ఎడారిలో ప్రభ నా తండ్రి స్తోత్రం నాయన తను నూతనపరుచుకుంటుందని, తన వెంట్రుకలను పీకి వేసుకుని, ముక్కును ఓడగొట్టుకొని, అయ్యా నా తండ్రి గోరులన్నీ కూడా తీసివేసుకుని, అయ్యా నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను నూతనపరుస్తాడు, నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడని ఎదురు చూసినప్పుడు వాటికి మరలా నా తండ్రి పక్షిరాజుకి మరలా అవన్నీ అనుగ్రహించి ఎలాగైతే నీవు నూతనపరుస్తున్నావు ప్రభా, అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అట్టి కృపతో, అట్టి ఆశీర్వాదాలతో నింపి శ్రమలు, శోధను, వేదనకరమైన పరిస్థితులు అన్నిటి నుంచి ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేసి నీ నూతన బలముతో నింపి పక్షిరాజు వలె ప్రభ పైకి ఎగిరినట్లుగా, అలయకి పరిగెత్తునట్లుగా, సొమ్మసిల్లక నడిచిపోయినట్లుగా మీరు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.